రీసెంట్‌గా ఒక అతనొచ్చి తన ఏదైతే ఉందో డే లైఫ్ ప్రొడక్టివ్‌గా ఉండట్లేదు. ఏదో డిస్టర్బెన్స్ తనని వెంటాడుతున్నట్టు, ఏదో ఎంప్టీనెస్‌గా ఫీల్ అవుతూ ఉన్నాను. కెరియర్‌లో హ్యాపీనెస్ లేదు అండ్ ఎక్కువగా గూడా అప్పులు చేస్తూ ఉన్నాను. అండ్ లోన్స్ ఎక్కువైపోతున్నాయి అని ఇలా ఎక్స్‌ప్రెస్ చేశారు. సో, అతనితో మాట్లాడిన తర్వాత కొన్ని కౌన్సెలింగ్ సెషన్స్ తర్వాత నాకు అర్థమైందేంటంటే, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మిడ్ లైఫ్ క్రైసిస్. యెస్. 35 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్‌గా కూడా ఆ మిడ్ లైఫ్ క్రైసిస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ మనకి జనరల్‌గా గూడా దాని మీదే అవగాహన తెలియదు. అంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే ఏంటి అంటే ఏం లేదు. మనం ఎక్కువగా గూడా కొంచెము ఇంపల్సివ్ షాపింగ్ చేస్తూ ఉంటాము. ఇంపల్సివ్‌గా రియాక్ట్ అవుతూ ఉంటాము. మెన్స్‌లో కూడా ఇట్లాంటి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అంటే కొన్నిసార్లు కౌన్సెలింగ్ ద్వారా ఓవర్‌కమ్ చేయొచ్చు. అండ్ కొన్ని అవేర్‌నెస్ ద్వారా కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు.